ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అందుపై శ్రీకృష్ణుడు నవ్వి ఇట్లా చెప్పాను, ఓ అర్జున, నీవడిగిన విషయము కూడా చాలా అద్భుతమైనదే. ఈ అద్వైతావస్థలో ఎవడు ఎవనికి ఏమి ఇవ్వగలడు? మానవునకు భ్రాంతి అనడి చెయ్యపై కఠినమ్మకు మాయయనడి కునికిపాట్లు వచ్చినప్పుడే అతనికి జనన మరణములనడి దృశ్య స్వప్నములు కనిపించసాగును. కానీ అటుల కొంత దూరం ఏగిన పిదప ఆకస్మికంగా అతడు మేల్కొని స్వప్నమందలి ఈ విషయములన్నీ మిథ్యయనడి నిశ్చయము కలవాడగును. కానీ ఆ మొదటి భ్రాంతి వలనే ఈ ఆత్మబోధ కూడా స్వయముగా అతనికి కలుగును. మరియు ఓ అర్జున, అందు కేవలము తన దేహాభిమానమనడి సుడిగుండములో పడి తనకు తానే కీడు కలిగించుకొనుచున్నాడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. వివేకపూర్వకముగా మనము అహంభావమును విడిచి సద్బ్రహ్మరూపులమైన ఎడల మనకు మనము సహజముగా మేలు చేసుకునిన వారమగుదుము. అటుల కానిచో పట్టుపురుగు తనను తానే పట్టుగూడునందు బంధించుకొనినట్ల తన శరీర సౌందర్యమునందు తానెవరో మరచి అందే తనను తాను మానవుడు బంధించుకొని తనకు తానే శత్రువగుచున్నాడు. ద్రవ్య ప్రాప్తి కావలసి వచ్చినప్పుడు ఆ దురదృష్టుడు తన్ను తానే గ్రుడ్డివానినిగా ఉనర్చుకొనును. తన ముందు ధనాగారము తెరచియున్నప్పుడు అతడు తన కనులను మూసుకొని ఆ ధన కోశమును దాటి ఆవలకు పోవును. భ్రమ పుట్టినవాడు నాలుగు వైపులా పరిగెత్తుకొనుచూ పోయి, నేను కాదు, నేను కోల్పోతిని, నన్నెవరో ఎత్తుకొని పోయిరి అని పిచ్చిగా వాగుచూ తనపై అకారణముగా ఒక ఆపదను తెచ్చిపెట్టుకొనును. కానీ వాస్తవిక దృష్టితో చూచినచో జీవుడు కూడా బ్రహ్మమే. కానీ ఏమి చేయగలడు? అతని బుద్ధి అటు పోవుటలేదు. కలయందు ఎవరైనా తనపైన శస్త్రమును ఉపయోగించినచో ఆ దెబ్బ వలన కలగనినవాడు ఎన్నడైనా మరణించునా? కానీ ఇట్టి పురుషుని స్థితి నళికాయంత్రముపై కూర్చొనియుండి దానిని పట్టుకొనుటకై స్వయముగా నియమింపబడిన చిలుక స్థితి వలె ఉన్నది. చిలుక ఆ నళికాయంత్రంపై కూర్చొనును. దాని బరువు వలన ఆ నళి తిరుగుచుండును. వాస్తవమునకు ఆ నళి తలక్రిందిగా తిరగసాగినప్పుడు ఆ చిలుక దానిపై నుండి ఎగిరిపోవలను. కానీ దాని మనస్సున భయము నిండియుండును. అది వ్యర్థముగా తల త్రిప్పును, రొమ్ము ముడుచుకొనును, ముక్కుతో ఆ నళిని గట్టిగా పట్టుకొనును. అది ఆ సమయమున నేను దానిని వాస్తవముగా పట్టుకొని ఉన్నానన్నది మిథ్యాధారణలో ఉండును. మరియు ఈ మిథ్యాకల్పనయనడి సుడిగుండమున పడి తన పాదములను ఆ యంత్రమున ఇరికించుకొనును. ఈ రీతిని తనను తానే బంధించుకొనుచుండా ఇతరులు తనను బంధించుచున్నారనుటకు ఇక అవకాశమెక్కడా? కావున తన సంకల్ప వికల్పములను స్వయముగా అభివృద్ధిపరచుకొను మానవుడు తనకు తానే శత్రువగుచున్నాడు. కానీ ఇందుకు విరుద్ధముగా నేను ఆత్మను అనడి ఈ బోధానుభవమైన వ్యక్తి ఈ మిథ్యా విషయమును అంగీకరించడు. అట్టివాడే శ్రేష్ఠుడగు ఆత్మజ్ఞుడు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానవమానయోః జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః.
అట్టివాడు తన మనస్సును జయించును. సమస్త వాసనలు శాంతి పొందినవాడు పరమాత్మ నాకంటే అన్యుడని ఎన్నడనూ తలంచెడు. కల్తీ మలినము పూర్తిగా పోయిన పిమ్మట శుద్ధ బంగారమే మిగులునటుల సంకల్ప వికల్పములనడి జంజాటము నశించగనే స్వయముగా జీవుడే పరమాత్మయై ఉండసాగును. ఘటాకారము నశించిన పిదప దాని యందలి అవకాశము ఆకాశముతో కలిసిపోవుటకు ఏ స్థానాంతరము చేయనక్కరలేని రీతిని మిథ్యయగు దేహాభిమానము సమూలముగా నశించిన వానికి పరమాత్మ రూపుడగుటకు మరేదియూ చేయనక్కరలేదు. ఏలనన అతడు మొదటి నుండి పరమాత్మతో నిండియుండియే ఉన్నాడు. ఇట్టి పురుషునకు శీతోష్ణములు, సుఖ దుఃఖములు, మానవమానములనడి విషయములు సంభవించనేరవు. సూర్యుడు పోయిన మార్గములన్నీ ప్రకాశమయములగునటుల ఈ పురుషునకు లభించినదంతయు తద్రూపమగును. మరియు ఆ పురుషుని స్వరూపముతో పాటు సమరసమగును. మేఘముల నుండి పడు జలధార సముద్రమునకెన్నడను కష్టదాయకము కానటుల యోగి శ్రేష్ఠునకు శుభాశుభ విషయములు ఆత్మస్వరూపమే అగుటచే ఎన్నడను కష్టకరములు కావు. ఈ సాంసారిక విషయకమైన భావములను గురించి యోచించగా ఈ భావన మాయయని నిశ్చయమగును. అప్పుడు ఇంకనూ ధ్యానపూర్వకముగా చూచుటచే ఈ జ్ఞానము ఆత్మస్వరూపమే అని తెలియును. ఇటుల జరిగిన పిమ్మట ద్వైత భావము నశించుటచే ఈ ఆత్మస్వరూపతత్వము వ్యాపకమనియు లేక స్థల కాలాదులనడి నియమాదులు కలవనియు అంతకు పూర్వము గల ఊహా అపోహలు ఎచ్చటి వచ్చట తమంత తాము నశించును. ఈ రీతిని తమ ఇంద్రియములపై విజయమును సంపాదించినవాడు శరీరధారిగా ఉన్నప్పటికీ పరబ్రహ్మముతో సమమగును. అతడే నిజమగు జితేంద్రియుడగును. అతనినే యోగి అనవలెను. ఏలనన చిన్న పెద్ద అనడి భేదభావము ఏ మాత్రము లేనివాడగుటచే అతడు మేరు తుల్యమైన బంగారు కొండను మరియు అతి చిన్నదైన మట్టి పెళ్ళను రెండింటినీ సమానముగానే తలంచును. సమస్త భూమండలపు మూల్యమును అపారమగు విలువగల ప్రకాశవంతమైన రత్నమును కూడా అతడు రాతితో సమానముగా భావించినంతటి ఇచ్ఛారహితుడు సమబుద్ధి కలవాడును అగును.